హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనం ఇప్పుడు బేబీస్ కి కానీ ఏదైనా ఇప్పుడు నార్మల్ గా ట్రెండింగ్ లో ఉంది కదా, ఏదైనా ఫంక్షన్స్ అయితే హ్యాంపర్స్ లాగా ఇస్తున్నారు కదా. సో ఆ హ్యాంపర్స్ ఎలా చేయాలి, ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది కూడా నేను చూపించేద్దాము అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపించేద్దాము. ఫస్ట్ వాటికి మనం కార్డ్బోర్డ్, తర్వాత ఇట్లా గిఫ్ట్ పేపర్స్. నేను ఇవన్నీ కూడా నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నాను అనమాట, బయట తీసుకోలేదు. నాకు నచ్చిన ప్రింట్అవుట్ ఇమేజ్ ఒకటి తీసుకొని దాన్ని ఒక A4 షీట్ కి ఒక సైడ్, మనం పైన సైడ్ అంటే ఇట్లా ఇలా ఒక చిన్న చిన్నగా 8 రోస్ 8 కాలమ్స్ అట్లా వచ్చేలాగా అయితే నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ప్రింట్అవుట్స్ అయితే ఇలా తీసి పెట్టేసుకున్నాను. కట్ చేసుకొని నీట్ గా ఇలా అయితే పెట్టేసుకున్నాం అనుకుంటున్నా. అంటే ఇలా పెట్టేసి తర్వాత ఇలా ప్లేస్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఏంటంటే మనం ఏమైనా ఐటమ్స్ ఇలా పెట్టి అండ్ ఇక్కడ ఏమైనా డెకరేషన్ చేయొచ్చు, నీట్ గా కనిపిస్తుంది అనేది అనుకుంటున్నాను నేను. సో చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇంకా నీట్ గా కనిపించడం కోసం నేను ఏంటంటే కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకున్నాను అనమాట. ఇట్లా బేబీ ప్రింట్అవుట్స్ తీసుకొని ఇలా వీటిని కట్ చేసుకున్నాను. ఒక చిన్న థిక్ గా ఉండే ఒక కార్డ్బోర్డ్ కి ఇలా వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా పేస్ట్ చేసేసుకున్నాను. ఒక పేపర్ ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నది కూడా ఇలా మంచి షేప్ లో కట్ చేసుకున్నాను. దానికి గ్లూ గన్ తీసుకొని ఇలా మొత్తం అంతా స్టిక్స్ తో, మన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటినైతే ఇలా పెట్టేసుకున్నాను. గ్లూ గన్ తో అటాచ్ చేసుకున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఇవి ఇలా అటాచ్ చేస్తే ఇంకా నీట్ గా కనిపిస్తున్నాయి కదా. ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నిటికీ కూడా ఇలా అయితే రిబ్బన్ అయితే కట్టేసుకున్నాను. అండ్ మనకి చూడడానికి బాగుంటది అండ్ గిఫ్ట్ లాగా మంచిగా కనిపిస్తుంది అని ఇది స్వెటర్ లాగా తీసుకున్నాను. అంటే ఇప్పుడు వింటర్ కదా, సో అందుకోసం యూజ్ అవుతుంది బేబీకి అని చెప్పని ఇలా బ్లూ కలర్ లో తీసుకున్నాను. అండ్ అలాగే ఇలా టవల్స్ లాగా కొన్ని తీసుకున్నాను. ఇంకా బేబీ టవల్, దీనికి కూడా చూసినట్లయితే మీరు ఇక్కడ మొత్తం అన్నిటికీ కూడా ఇలా రిబ్బన్ లాగా పెట్టేసేసుకున్నాను, అన్నిటికీ గిఫ్ట్ రిబ్బన్స్. అండ్ బేబీ బాయ్ కదా, సో బ్లూ కలర్ కార్ ఒకటి తీసుకున్నాను. బాక్సెస్ కూడా తీసుకున్నాను అనమాట. ఒక 3 సెట్స్ తీసుకున్నాను, 3 పేర్స్ లాగా తీసుకున్నాను అనమాట. దీన్ని మనము ఒక డిఫరెంట్ గా ఒక ఫ్లవర్ లాగా చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వీటన్నిటిని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు వీటిని ఇటు సైడ్ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి. చూసారా, ఇలా ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చిందో, ఇట్లా పెటల్స్ లాగా ఇట్లా అంతా నీట్ గా. దీనికి మనం రిబ్బన్ ని టై చేసేస్తే ఏంటంటే ఇలాగే ఉండిపోతుంది. లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయితే ఇంకా బెస్ట్. సో ఫస్ట్ అయితే ఒకటి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేద్దాం. బ్యాండ్స్ ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసేసుకొని దీంట్లో లాస్ట్ లో ఇట్లా అయితే పెట్టేసుకోండి. అంటే అవి కదలకుండా ఉంటాయి కదా, సో ఫ్లవర్ లాగా అలాగే కనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్ గా అలా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను 2 రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాను స్టిఫ్ గా ఉండడం కోసం. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్ పైన మనము రిబ్బన్ లాగా మళ్ళీ కట్టేసుకున్నాం అనుకోండి, సో నీట్ గా కనిపిస్తుంది. అంటే మనకి బ్యాండ్స్ అనేవి కనబడకుండా మనకి రిబ్బన్ అనేది నీట్ గా కనిపించేలాగా కట్టేసుకున్నాం ఇప్పుడైతే. సో ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్లవర్ లాగా ఇప్పుడు పెటల్స్ లాగా నీట్ గా వచ్చింది. దీనికి నేను ఏంటంటే ఒక స్టిక్ ఉందన్నమాట నా దగ్గర. మన నార్మల్ గా స్టిక్స్ ఉంటాయి కదా, ఇలా రౌండ్ స్టిక్ ఒకటి తీసుకున్నాను. దీన్ని వీటిలో మధ్యలో లాగా మనకి ఇట్లా పెట్టేసుకుంటే మధ్యలో చూసారా ఇట్లా ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చిందో తీసుకున్నాను. తర్వాత లాస్ట్ లో ఫైనల్లీ ఇంకా షూస్, ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం ఆ బాక్స్ లో ప్లేస్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 1 ఐటమ్ ప్లేస్ చేసేద్దాము. ఫస్ట్ బేబీ టవల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక సైడ్ ఇలాగా. ఇలా రిబ్బన్స్ అన్ని అటు సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి.
అండ్ బేబీ డ్రెస్, అలాగే బేబీవి చిన్ని చిన్ని టవల్స్ లాగా, అండ్ బేబీ కార్ అండ్ బేబీ షూస్ ఫైనలీ. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న సాక్సెస్ని ఇలా ఫ్లవర్ లాగా చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇక్కడ మంచిగా అయితే పెట్టేసుకున్నాము. సో ఇలా లాస్ట్లో ఇలా రిబ్బన్ కూడా అటాచ్ చేశాను. రిబ్బన్ కట్టడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఇలా రిబ్బన్ కట్టేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇలా అయితే నేనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ హ్యాంపర్ని. సింపుల్ అండ్ స్వీట్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. అయితే ఇప్పుడు మీరు బయట ఇలా కొనాలి చేయించాలి అని అంటే మాత్రం వాళ్ళ దగ్గర 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ దగ్గర కూడా తీసుకుంటారు. సో ఇలా ఇంట్లో ఉన్న వాటితో మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మనం చేసుకుంటే. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి తెలుగు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.